తెలంగాణ సాయుధ పోరాటం గురించి కొందరు ముఖ్యమైనటువంటి నాయకులు అలాగే పోరాటానికి సహకరించినటువంటి వారందరితో కూడిన ఫోటోలతో క్లుప్తంగా సాయుధ పోరాట చరిత్ర వీటన్నింటినీ హైదరాబాద్ నగర కమ్యూనిస్టు సమితి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ 4 భాషల్లో ఈ చిన్న బుక్లెట్ తయారు చేశారు. వారికి నా అభివందనాలు. ఇది విడుదల చేసే అవకాశం కలిగించారు. వారికి నా ధన్యవాదాలు. కామెంట్స్ ఈ సాయుధ పోరాటం గురించి గతంలో కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకుంటామంటే నూతన తరానికి ఈ సాయుధ పోరాటం గురించి, వారు చేసిన త్యాగాల గురించి, ఆనాటి దుర్భర పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారో వాటన్నింటి గురించి ఈ తరానికి తెలియజేయాలి. హైదరాబాద్ రాష్ట్రంలో వైశాల్యం చాలా పెద్దది. గ్రేట్ బ్రిటన్ మన దేశాన్ని మరి ఒక 100 దేశాలకు పైగా వాటన్నింటినీ వలసలుగా పెట్టుకున్న గ్రేట్ బ్రిటన్ వైశాల్యం ఎంతో, హైదరాబాద్ సంస్థానం వైశాల్యం అంత పెద్దది. ఆనాడు నిజాం 400 కోట్ల రూపాయలు సంపదతో ప్రపంచంలోకంతా అత్యంత ధనవంతం. ఇవాళ 400 కోట్లు చాలా తక్కువ అనిపించవచ్చు. కానీ ఆనాడు 1 రూపాయికు ఒక బస్తా 100 కిలోల బియ్యం వచ్చాయి. ఆనాడు 1 రూపాయికు $8. ఇవాళ 80 రూపాయలకు $1. అంటే ఆ రోజు ఆయన సంపద ఎంత పెద్దదో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనకు సంపద ఉంది. దాదాపు ఒక 1500-2000 మంది ముస్లిం నవాబులు జగిత్యాల, దాదాపు ఒక 600-700 హిందూ భూస్వాములు జమీందారు. వీళ్ళ దగ్గర భూ కేంద్రీకరణ ఉండేది. మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది హిందూ భూస్వాములు. వీరి దగ్గరే ఎక్కువ భూమి కేంద్రీకరణ ఉండేది. ఇందాక మిత్రులు కామెంట్ మాట్లాడుతూ ఇది హిందూ ముస్లిం పోరాటం కాదు, ఇది భూస్వామ్య వ్యతిరేక, ఫ్యూడలిజం వ్యతిరేక, రాజరిక వ్యతిరేక పోరాటం అని చెప్పారు. ఇది అక్షరాల వాస్తవం. మన భాషలో మాట్లాడుకోవడానికి, చదువుకోవడానికి, దేశమంతా ఉన్న పౌర హక్కులు మనం కూడా సాధించుకోవడానికి ఆనాడు ఈ పోరాటం సాగింది. అతి దారుణమైన వ్యక్తి చాకిరి గ్రామాల్లో ఉండే, కూలి లేకుండా ఊళ్ళో ఉన్నటువంటి జనమందరూ భూస్వాములకు వెట్టి చేయాలి, కూలి లేకుండా పనిచేయాలి. ఆ దారుణమైన వెట్టి గురించి వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఊర్లో ఉన్నటువంటి దళితులు, మాదిగా, మాల, వీళ్ళందరూ పొద్దున్నే ఈ భూస్వాముల ఇళ్లలో సాంపు తల్లి మొత్తం వారి గడి అంతా శుభ్రం చేసి వాళ్ళ
ఎద్దుల కొట్టాలు కూడా శుభ్రం చేసి వారి కుటుంబానికి ఉచితంగా చెప్పులు కుట్టించి ఈ పనులను చేయాలి. పద్మశాలీలు వారి కుటుంబానికి అవసరమైనటువంటి బట్టలు ఉచితంగా ఇవ్వాలి. ఏదైనా వారి ఇంట్లో ఫంక్షన్ అయితే వారి బంధువులందరికీ ఇవ్వాలి. గౌడ్లు కళ్ళు గీత కార్మికులు వారికి రోజు ఉచితంగా కళ్ళు పోయాలి, ఇంకా ఇతర పనులు చేయాలి. అలాగే చాకలి బట్టలు ఉతకడమే కాక వీళ్ళు ఎక్కడైనా వేరే ఊరికి వెళ్తే ఈ దొరల కచ్చడి ముందు అంటే ఎద్దుల బండి దాని ముందు పెట్టె నిద్ర పెట్టుకొని ముందు పరిగెత్తాలి, వెనక మరొక చాకలి పరిగెత్తాలి. అలాగే ఊళ్ళో ఉన్న రైతులందరూ ముందు దొరగారి భూములు దుమ్ము విత్తనం వేసి తర్వాత తమ పనులు చూసుకోవాలి. బ్రాహ్మణులు ఉచితంగా విస్తరణ ఇవ్వాలి. వైశ్యులు భూస్వామికి అధికారులకు అవసరమైనటువంటి అన్ని వస్తువులు వారికి ఉచితంగా ఇవ్వాలి. ఈ రకంగా అందరినీ పీడించేటువంటి ఈ వెట్టి చాకరీ వ్యవస్థ ఇది దారుణమైంది. ఆ సమయంలో మన హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్ర జన సభ అని ఒక సంస్థ ఉండేది. హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు, మరాఠా, కన్నడ భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు. 5 మహారాష్ట్ర జిల్లాలు, 3 కర్ణాటక జిల్లాలు, 8 తెలుగు జిల్లాలు. మొత్తం 1,80,00,000 జనాభా, 90 లక్షల మంది తెలుగు భాష మాట్లాడేటువంటి వారు. ఇక్కడే పీడన ఎక్కువ ఉంటాయి. నిజాం నవాబుకు సొంత ఖర్చుల కొరకు గవర్నమెంట్ నుంచి 75 లక్షలు, 5,30,000 ఎకరాల సర్పకాస్ భూమి ఉండేది. దాంట్లో నుంచి మళ్ళీ ఆయనకు మరొక ₹1,00,00,000 వచ్చింది. ఈ భూస్వామ్య వ్యవస్థ మీద సహజంగా వ్యతిరేకత, అసహ్యం ఉంది. ఆంధ్ర జనసభ 1931లో ఆంధ్ర మహాసభగా మారి మొదటి మహాసభ జోగుపేటలో జరిగింది. మాజరు పెట్టుకోవటం, మాకు సాయం చేయమంటాం, ఇలాంటి దరఖాస్తులు పెట్టుకొని వారు సభలు పెట్టుకునేవారు. దానికి కూడా అనేక రకాలైన నిబంధనలు పెట్టేవారు. తెలుగులో స్కూళ్ళు పెట్టుకోవాలి, తెలుగులో గవర్నమెంట్ ఎట్లాగో పెట్టారు. 11% ఉర్దూ మాట్లాడే ప్రజలు ఉండే 100% ఉర్దూలోనే పరిపాలన భాష, విద్యా భాష ఉంది. అయినా ముస్లింల్లో కూడా కేవలం 6% మంది, 106 మందికి చదవచ్చు. పేదరికంలో ఉండేవారు, దుర్భరంగా ఉండేవారు. ఈ రకమైనటువంటి సమస్య హిందువులకే కాదు ముస్లింలకు కూడా ఉండేది. ఆంధ్ర మహాసభ 8వ మహాసభలో రావి నారాయణ రెడ్డి అధ్యక్షుడయ్యాడు. ఆయన అప్పటికి కాంగ్రెస్లో ఉండి కమ్యూనిస్ట్గా మారుతున్నాడు. మొత్తం మొహిద్దీన్ సిటీ కాలేజీలో లెక్చరర్గా ఉండి రాజీనామా చేసి ఆయన కూడా కామ్రేడ్స్ అసోసియేషన్ పెట్టుకున్నాడు. ఆయనతో పాటు గురువారెడ్డి గారు, అలాగే రాజ్ బహదూర్ గౌడ్ గారు
వీళ్ళందరూ చేరారు. తర్వాత కేఎల్ మహేంద్ర ఆయన కూడా వీళ్ళతో కలిశారు. ఇలా వీళ్ళందరినీ సమావేశపరిచి తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసి 10వ మహాసభలో మళ్ళీ రామనారాయణ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆంధ్ర మహాసభ చీలిపోయి మిగతావాదులు కమ్యూనిస్టుల చేతిలో ఉంది, మేము బయటికి వేరే మహాసభ పెట్టుకుంటాం. ఆ దశలో మీకు తెలిసిన విషయాన్ని ముస్లిం రైతు బండగిని విసుడూరి రామచంద్రారెడ్డి గుండాలు భూమి కోసం అన్నదమ్ముల తరవులు కోర్టు కేసులో బండగి గెలిస్తే ఆయన్ను హత్య చేశారు. ఆ తర్వాత దొడ్డి కోరయ్య లెవి ధాన్యం బలవంతంగా వసూలు చేయడానికి వ్యతిరేకంగా కడివెండిలో ప్రదర్శన చేస్తే విసురు రామచంద్రారెడ్డి తల్లి నరరూప రాక్షసి జానకమ్మ హత్య చేయించింది. ఆ తర్వాత వీర మార్కండేయులని కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. ఆ సాయుధ పోరాటంలో పిలుపునిచ్చిన వారు రాజనారాయణ రెడ్డి, ముద్దు మొహిద్దీన్, మద్దవల్లారెడ్డి ఉన్నారు. అనేక మంది ఇతర ముస్లింలు, మేధావులు, కార్మికులు వీరందరూ ఈ పోరాటాన్ని బలపరిచారు. ఎవరో కొద్దిమంది నాయకులు మాత్రమే ఉన్నారు, మిగిలిన ముస్లింలు బలపరచలేదని ఒక దుష్ప్రచారం చేస్తారు. అది కరెక్ట్ కాదు. ఒక నినాదం వచ్చినప్పుడు అనల్ మాలిక్ అంటే ప్రతి ముసల్మాన్ హైదరాబాద్ సంస్థానంలో రాజు అని. సర్వదేవ భట్ల రామనాథం గారు వరంగల్లో ఆజంజాయి మిల్లులో సమ్మె చేయించారు. ఒక మౌలవి సాబ్ వచ్చి మీరు సమ్మె చేస్తే ఇది మన నిజాంకు వ్యతిరేకంగా అయితే మీరందరూ కూడా రాజులే కాబట్టి సమ్మె విరమించమంటే ఒక కార్మికుడు లేచి నేను కూడా రాజులే, కానీ ఈ రాజుకు రోజు కూలి 8 అణాలు, మేము నీ మాట వినము అని ఆయన చెప్తే మొత్తం కార్మికులు ఆయనతో పాటే సమ్మెలో పాల్గొంటారు. రైల్వే రోడ్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఎక్కువ మంది ముస్లిం కార్మికులు ఉండేవాడు. అలాంటి ఆ పోరాటం దాదాపు 3000 గ్రామాలకు విస్తృతమైంది. 10 లక్షల ఎకరాలు దాదాపు సరిగ్గా లెక్కలేకపోయినా అంత భూమి పంచబడి ఈ పోరాటాన్ని అప్పుడే హిందూ ముస్లిం అని కాసిం రిజ్వీ చెప్తే తర్వాత బీజేపీ వారు ఇది హిందూ ముస్లిం, హిందువులు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇది శుద్ధ అబద్ధం. అంతకంటే మరో అన్యాయమైనటువంటి ఆరోపణ ఉండదు. అది వర్గ పోరాటం, మత పోరాటం కాదు, కుల పోరాటం కాదు. వర్గ పోరాటంలో రాజు ముస్లిం అయినా హిందువైనా సరిగా పోరాటం జరుగుతుంది. నిజాం నవాబుకు ఉప ప్రధానమంత్రిగా పింగళి వెంకటరామరెడ్డి ఉండేవాడు. ఉప సైన్యాధిపతిగా విసుడూరి రామచంద్రారెడ్డి ఉండేవాడు. మరి ఇది సహజంగా వాళ్ళు 2 రకాల ప్రచారం. దేశంలో 525 సంస్థానాలు ఉంటాయి. హైదరాబాద్ వాళ్ళు ఎందుకు చేశారు ఈ పోరాటం అని ఒక
వామపక్ష జర్నలిస్టు ఆంధ్రజ్యోతిని రాశాడు. ఇది విచిత్రమైనటువంటి విషయం. ఎక్కడ ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడతారో, ఎక్కడ చైతన్యవంతులు అవుతారో అక్కడ విప్లవ పోరాటాలు జరుగుతాయి. ప్రపంచంలో పెట్టుబడిదారు దేశాలు చాలా ఉంటే రష్యాలోనే విప్లవం ఎందుకు వచ్చిందంటే చైతన్యం ప్రజల్లో వచ్చింది. తర్వాత శక్తివంతమైన కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ నిర్మించబడింది. వీటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ అంశాలన్నింటి మీద ఇవాళ యువతరానికి మనం వివరించాలి. నక్సలైట్లు మరో ప్రచారం, మధ్యలో పోరాటాన్ని ఉపసంహరించి కమ్యూనిస్ట్ పార్టీ ద్రోహం చేసింది. ఒక ప్రధానమైనటువంటి పిలుపు ఏమిటంటే భారత యూనియన్లో హైదరాబాద్ రాష్ట్రం విలీనంగా 48లో హైదరాబాద్లో పోలీస్ యాక్షన్ పేరుతో సైన్యం వచ్చింది. వారు రజాకార్ల కంటే కమ్యూనిస్ట్ అనేది ఎక్కువ దాడి చేశారు. అందుకని మరో 2 సంవత్సరాలు ఈ పోరాటం చేయాల్సి వచ్చింది. కానీ ఒకసారి భారత యూనియన్ విలీనమైన తర్వాత ఈ పోరాటం ఆవశ్యకత లేదని మధ్యతరగతి ప్రజలు, రైతులు, మేధావులు భావించారు. దాంతో మనకు నష్టం జరిగింది. మనమేమి ఈ పోరాటాన్ని సోషలిజం కొరకు ఇచ్చిన పోరాటంగా, ఇది భారతదేశంలో విలీనం కోసం తప్పనిసరి కొంత చేశాం. ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విషయం ఏమిటంటే 7 లక్షల మంది ఆంధ్ర మహాసభలో సభ్యులు ఉండేవారు. 10,000 పార్టీ సభ్యత్వం ఉంది. 51లో పోరాటం విరమించే నాటికి కేవలం ఒక 1000 రూపాయల పార్టీ సభ్యులు ఉన్నారు. ఒక 2-3 వేలు కూడా 7,000 కూడా ఆంధ్ర మహాసభ సభ్యత్వం లేదు. ఈ పోరాటం ఎట్లా సాగించాలి? ఇది కేవలం తమకు చైతన్యం ఉంటే మొత్తం అందరికీ చైతన్యం ఉంటుంది అనుకుని ఒక పొరపాటు అవగాహనతో నక్సలైట్లు ఇలాంటి ప్రచారం చేస్తారు. విప్లవం ప్రజలు నడపాలి, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించాలి. ఇప్పుడు నక్సలైట్లు అనేక చోట్ల వాళ్ళు చైతన్యవంతులయ్యారు కాబట్టి విప్లవం నడపాలంటే ప్రజలు సంసిద్ధంగా లేరు. ఆ అంశాలు వారు అర్థం చేసుకోవాలి. వారికి అర్థమైనా కాకపోయినా ప్రజలకు మనం అర్థం చేయించుకోవాలి. 4,500 మంది సమరయోధులు ఈ పోరాటంలో మరణించారు. వారు వారి ఆస్తుల కోసం, మరో దాని కోసం పోరాటం. వారు మన కోసం, మన స్వేచ్ఛ కోసం, మన భారత యూనియన్లో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయడం కొరకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్భర ఫ్యూడల్ వ్యవస్థను విధ్వంసం చేసేందుకు వారు పోరాటం చేశారు. వారందరికీ మనం రెడ్ సాల్యూట్ ఇచ్చి వారికి ఈరోజు జ్ఞాపకం చేసుకొని జోహార్లు చెప్పి ఈ పోరాటాన్ని ఇంకా కొనసాగిద్దామని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.